అందరికీ నమస్కారం. నేను మీ బిసిరెడ్డి. కొన్ని పేటీఎం కుక్కలు ఒక 2-3 రోజులుగా హడావిడి చేస్తున్నాయి. అన్నొస్తున్నాడు. జనవరి నుంచో డిసెంబర్ ఆఖరి నుంచో ప్రతి నియోజకవర్గం తిరుగుతాడు. ప్రజలతో మమేకం అవుతాడు. కార్యకర్తల సమస్యలు తెలుసుకుంటాడు. పార్టీని క్షేత్రస్థాయిలో బలపరుస్తాడు. ఆ తర్వాత తాడేపల్లి కొంపలో కూర్చొని ప్రతి సమస్యకి పరిష్కారం వెతుకుతాడు. ప్రజలకు అందుబాటులో ఉంటాడని చెప్పి కొంతమంది పాపం సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, వీళ్ళకై వీళ్ళు ఏదో మమ్మల్ని కానీ కొడితే మా అన్న వస్తాడు, మా నాయన వస్తాడు అని చెప్పి పిల్లచేష్టాలు చేస్తున్నారా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి అరెస్టుకు భయపడి, గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి సిబిఐ కేసుల్లో ఇరుక్కున్నప్పుడు తండ్రి శవాన్ని అడ్డం పెట్టుకొని ఓదార్పు యాత్ర చేసినాడు. చాలామంది వద్దు బాబు అని వారించినా కానీ కొంతమందిని క్రియేట్ చేసి వాళ్ళ దగ్గర ఫోటోలు పెట్టించి వాళ్ళకి 10,000 20,000 ఇచ్చి ఆ ఓదార్పు యాత్ర చేసినాడు. అది అందరికీ తెలిసిన విషయమే. అదంతా పేటీఎం అంతా స్క్రిప్టెడ్ యాత్ర అని చెప్పి ఆ తర్వాత ప్రజలకు అర్థమైంది అనుకోండి. ఆ స్క్రిప్టెడ్ యాత్ర ఒకటి చేశాడు. ఎందుకని? సిబిఐ వాళ్ళు వస్తారు, అరెస్ట్ చేస్తారు, ఇక సింపతి జనరేట్ అవుతుంది, మనం చెప్పకూడదిన్నంత కాలం మా చెల్లెలు జనాల్లో తిరుగుతుంది. ఇదంతా ప్రీ ప్లాన్డ్ జగన్మోహన్ రెడ్డిది. మీరు అనుకున్నంత తక్కువ అంచనా వేయకండి జగన్మోహన్ రెడ్డిని. చాలా ప్రీ ప్లాన్డ్గా చేస్తాడు. ఎగ్జాంపుల్ ఏంటంటే, ఓడిపోయిన తర్వాత ఏమనుకున్నాం మనం అందరమే, విదేశాలకు పారిపోతాడు, దొరకడు, ఇండియాలో ఉండడు అని. దానికి తగ్గట్టుగానే జగన్మోహన్ రెడ్డి అయితే ఓడిపోయిన ఒక 10-15 రోజుల తర్వాత కూతుళ్ళని చూడాలని చెప్పి కోర్టుకి పర్మిషన్ కోసం అప్లై చేశాడు. అదేదో పాస్పోర్ట్ ఏదో పెండింగ్ పడింది, దానికోసం 4 రోజులు అటు ఇటు తిరిగినట్టుగా డ్రామా చేశాడు. కానీ వాస్తవం ఏంటి? ఈ మహానుభావుడు 1,750 కోట్ల రూపాయలు లంచం మింగేసినట్టుగా అమెరికా ప్రభుత్వానికి తెలిసింది. ఈయన గనక లండన్కి వెళ్తే అక్కడి నుంచి అక్కడికే ఎత్తుకొని వెళ్ళిపోతారు వాళ్ళు, అమెరికా వాళ్ళు. అందుకని భయపడి, ఎక్కడ యూకేకి పోతే అమెరికా వాళ్ళు వచ్చి అక్కడి నుంచి ఎత్తుకుపోతారని భయపడి ఇక్కడ చేరి డ్రామాలు స్టార్ట్ చేశాడు. ఇది మనకు ఎన్ని నెలలకు తెలిసింది? 4 నెలల తర్వాత తెలిసింది. దేన్ని కూడా ఈయన ఏంటంటే సింపతి కోసం వాడుకుంటాడు. ఆయన ముందే గ్రహిస్తాడు. ఎందుకంటే నేరస్తుడు నేరం చేసేటప్పుడే రేపు కోర్టు ఏ విధంగా ఆలోచిస్తుంది, పోలీసులు ఏ విధంగా ఆలోచిస్తారు అని చెప్పి అన్ని రకాలుగా రెడీ చేసుకొని నేరం చేస్తాడు. మనోడికి ఆల్రెడీ ఎన్ని కేసులు ఉన్నాయి, ఎంత ఆర్థిక తీవ్రవాద అనేది అందరికీ తెలిసిన విషయమే. మరి ఊరికే ఆయన విదేశాలకు ఎందుకు పోలేదు అంటే దానికి ఒక కారణం ఉంది. మరి ఈరోజు జనాల్లోకి ఎందుకు వస్తున్నాడు అంటే తప్పకుండా కారణం ఉంటుంది. కారణం లేకుండా అయితే ఉండదు. ఈ పిల్లి బిత్రేగాళ్ళు సోషల్ మీడియా యాక్టివిస్టులు ఎవరో నలుగురిని అరెస్ట్ చేసినంత మాత్రాన ఆయన జనాల్లోకి వచ్చి పోరాటం చేస్తాడు అంటే అది అవాస్తవం. ఎందుకని? వీళ్ళంతా ఏమీ పార్టీ హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఏం కాదు. వీళ్ళకేంది పేమెంట్ ఇస్తే పోస్టులు పెట్టిన వాళ్ళు పాపం. ఆ పేమెంట్ ఇస్తున్నాడు కాబట్టి అతని మీద విశ్వాసం చూపినటువంటి వ్యక్తులు వీళ్ళంతా. వీళ్ళకి డబ్బులు ఇచ్చి పోస్టులు పెట్టించుకున్నాడు కాబట్టి అతనే వాళ్ళ మీద అంత ఔదార్యంతో, లేకపోతే ఓయమ్మ నా కార్యకర్తను అరెస్ట్ చేస్తున్నారని చెప్పి ప్రాణాలకు తెగించి పోరాడే రకమేం కాదు. ఇంకొక కారణం అయితే నాకు తెలిసి అయ్యి ఉండొచ్చు. చంద్రబాబు నాయుడు ఏమన్నా ఆ 1,750 కోట్లకు సంబంధించి ఇరికిస్తాడేమో, లేకపోతే ఇంకొక కేసులో ఇరికిస్తాడేమో, ఇంకా రానున్న రోజుల్లో ఏమన్నా విచారణ కమిటీని వేసి ఏదన్నా కేసులో ఇరికిచ్చిన ఏమన్నా బొక్కలు వేస్తాడేమో. అందుకోసం జనాల్లో ఉంటే మనం గతంలో చేసినట్టుగానే ఈసారి కూడా సింపతి జనరేట్ చేసుకొని నాయకుడిగా ఎదగొచ్చు, మళ్ళీ అధికారంలోకి రావచ్చు. కాబట్టి ముందుంది ముసల పండగ కాబట్టి ఇప్పుడే పోయి జనాల్లో దాంకున్నాం అనేదన్నా ప్రయత్నం చేస్తే చేసి ఉండొచ్చు. కాకపోతే ఇక్కడ అందరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారైతే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడు, ఎటువంటి పరిస్థితుల్లో అరెస్ట్ చేయడు. కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పుని చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చెయ్యరు. ఒక చెట్టుకి ఏ విధంగా అయితే కొమ్మలు ఆకులు అన్నీ ఉంటాయో అట్లా ఆ కొమ్మలు ఆకులు అన్నీ నరికేసి మూడు బారిన చెట్టులాగా ఏమన్నా చేస్తే చేయొచ్చేమో, కానీ ఇప్పటికే అన్ని రకాలుగా అష్టదిగ్బంధనం చేసేసారు. రాజకీయంగా ఆయన ఏదీ చెప్పుకోలేని పరిస్థితి జనాల్లోకి వెళ్తే.
అలా అన్నిటినీ ఆయన ఎన్ని అరాచకాలు చేశాడో ఈరోజు ప్రజలకి బ్రహ్మాండంగా వివరించారు. రాష్ట్రంలో ఉండే ప్రతి పౌరుడికి తెలుసు ఆ పేటీఎం కుక్కలకు తప్ప. ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి జనాల్లోకి వచ్చి ఏం చెప్పుకుంటాడు? ఇప్పుడు కట్టే అమరావతిని నాశనం చేస్తాను, నేను పోయి వైజాగ్లో నేను కట్టుకున్నటువంటి 560 కోట్ల ప్యాలెస్లో కూర్చొని మిమ్మల్ని పరిపాలిస్తాను, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు వేస్తున్నారు, వీటిలన్నింటినీ మళ్ళీ సర్వనాశనం చేస్తాను, పోలవరంకి 12,500 కోట్లు తెచ్చారు, వాటిని చేసిపోయి బటన్ నొక్కి అందరికీ బంద్ చేస్తాను, ఇంకేమన్నా చెప్పుకుంటాడా? విద్యుత్ ధరలు ఇంకా పెంచుతాను, ఇంకొక 1,700 కోట్లు ఏదైనా లంచం తీసుకొని అమ్మేసుకుంటాను ఈ రాష్ట్రాన్ని ఏమన్నా చెప్తాడా జనాల్లోకి వచ్చి? లేకపోతే గతంలో చేసినటువంటి విధంగా ఆ సుధాకర్ డాక్టర్ లాగా ఇంకా చాలామంది అమాయకులను పొట్టన పెట్టుకున్నాడు. 270 మంది రాజధాని రైతులను పొట్టన పెట్టుకున్నాడు. ఇలా నేను కానీ వస్తే ఇంకొక 100 మందిని చంపుతాను, తెలుగుదేశం కార్యకర్తలని జనసేన కార్యకర్తలని ఓచుకోతకు వస్తానని ఏమన్నా జనాల్లోకి వచ్చామని చెప్పుకుంటాడా? కాబట్టి ఇదంతా ఏంటంటే నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి డ్రామా లేదా ఈ పేటీఎం కుక్కల డ్రామా అన్న అయి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి జనాల్లోకి వచ్చేది దేనికి అంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేస్తారేమోనని. కానీ మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి కానీ ఈ పేటీఎం కుక్కలు కానీ ఆలోచించుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడు. ఏదైనా ఉంటే కోర్టు ద్వారా నోటీసులు ఇప్పించి కోర్టుకి సమాధానం చెప్పుకోమంటాడు. కానీ అరెస్ట్ చేసి జైల్లో పెట్టి ఏదో చిత్రహింసలకు గురి చేసి ఆయన ఏదో పెద్ద హీరోగా క్రియేట్ చేసి మళ్ళీ జనం మీద నెత్తిన పెట్టే ఆలోచన అయితే చంద్రబాబు నాయుడు గారు చెయ్యరు అనేది నాకుండేటటువంటి ప్రగాఢ విశ్వాసం. కాబట్టి ఇట్లాంటి పిల్లిబిత్ర చేష్టాలు ఇకనైనా జగన్మోహన్ రెడ్డి మానుకుంటే బాగుంటుంది. లేదు ఇంకా నేను జనాల్లోకి వస్తాను, ఇంకా నాకు జనాల్లో విశ్వాసం ఉంది, నా పట్ల జనాలకి ప్రేమ ఉంది అనుకుని జనాల్లోకి ఒకసారి వస్తే జనమే తగిన విధంగా తీర్పిస్తారు. 11 స్థానాలు ఇచ్చారు, ప్రజలే ఆశ్చర్యపోతున్నారు ఈరోజు వీడికి ఎట్టొచ్చినాయి 11 అని చెప్పి. అలాంటిది నువ్వు చంద్రబాబు నాయుడు గారి కేసులకో అమెరికా వాడి కేసులకో భయపడి నువ్వు చేసిన అవినీతికో నువ్వు చేసిన దురాగతాలకి నువ్వు చేసిన అక్రమాలకి ఈరోజు భయపడిపోయి ఎక్కడ నేరం రుజువు అవుతుందో నన్ను తీసుకుపోయి ఎక్కడ అరెస్ట్ చేస్తారని భయపడి జనాల దగ్గరికి పోతే జనమే జుట్టు పట్టుకొని ఈడ్చుకొచ్చి చట్టం ముందు నిలబెడతారు. అది కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఆలోచించుకోవాలి. ఇప్పుడు సేఫెస్ట్ జోన్ ఏంటంటే బెంగళూరులో ఉండటం లేదా చంద్రబాబు నాయుడు గారి కనుచూపు మేరలో ఆ తాడేపల్లిలో ఉండడం, ఈ రెండే నీకు సేఫెస్ట్ ప్లేసు. అంతకంటే నువ్వు ధైర్యవంతుడు అయితే హైదరాబాద్లో ఉండొచ్చు. నీకు అక్కడికి పోవాలంటే భయము, హైదరాబాదుకు పోవాలంటేనే భయపడేవాడివి, ఇక జనాల్లోకి వస్తాము అంటే నమ్మేది ఎవరు ఇక్కడ? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.